అధికారాన్ని ఆపలేదు. తెలుగు భాష మీద వారికి ఉన్న అభిమానం అలాంటిది. తర్వాత ఆనాడున్న పరిస్థితులలో 1921లో వచ్చిన ఆంధ్ర జన సంఘం నుంచి మొదలుపెట్టుకొని 1930లో ఆంధ్ర మహాసభలో తర్వాత వచ్చిన విశాలాంధ్రలో వారు క్రియాశీలక పాత్ర పోషించినారు. 1956లో ఆంధ్రతోటి తెలంగాణ కలిసినాక ఆంధ్రప్రదేశ్ ఏర్పడినాక తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల మీద తెలంగాణకు మేము ఎంతో మంచి జరుగుతుంది అనుకుంటే ఈ విశాలాంధ్రలో ఆంధ్రప్రదేశ్ తోటి కలిసినాక చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్పి పోరాటం ప్రారంభించినారు. అందుకనే తెలంగాణ 1969 పోరాటంలో వారు క్రియాశీలక పాత్ర పోషించినారు. తన సాహిత్యంతో తెలంగాణ ప్రాంతానికి స్థానికేతడు మోసం చేస్తే వారి స్థానం దాకా తరిగి కొట్టాలి, తెలంగాణకు స్థానికుడే మోసం చేస్తే ఉన్న స్థలంలోనే పాతి పెట్టాలని చెప్పి ధిక్కరించిన కవి, ప్రజాకవి మన కాళోజీ నారాయణరావు గారు. తదనంతరం 1992లో వారికి పద్మ పురస్కారాల్లో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ ఇవ్వడం జరిగింది. 2002 సెప్టెంబర్ 14వ తారీఖు నాడు వారు కీర్తిశేషులు అయినారు. 12 ఏళ్ల తర్వాత ఇక తెలంగాణ ఆవిర్భవించినాక అప్పుడున్న తెలంగాణ గవర్నమెంట్ కాళోజీరావుని కొనియాడుతూ వారికి సముచితమైన గౌరవం ఇవ్వాలని చెప్పి వారి జయంతిని సెప్టెంబర్ 9 తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పి తదనంతరం వారి గౌరవంగా ప్రతి సంవత్సరం తెలంగాణ కాళోజీ పురస్కారాన్ని కూడా ఇవ్వాలని సంకల్పించినారు. ఈరోజు నిన్ననే నెల్లుట్ల రమాదేవికి, ఇప్పుడే వార్త చదివినాడు, నెల్లుట్ల రమాదేవికి కాళోజీ పురస్కారం ఇచ్చి గౌరవించినారు. తదనంతరం వారి యొక్క పేరుని గుర్తించుకోవాలని చెప్పి వరంగల్లోని హెల్త్ యూనివర్సిటీకి వారి పేరు కూడా పెట్టినారు. అట్లాంటి ధిక్కార స్వభి మన కాళోజీ నారాయణరావు గారు భాష మీద జరుగుతున్న పోరాటంలో అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇడిచిన ఈ ఆంగ్ల భాష మోజులో పడి అవకాశాల కోసం ఆంగ్ల భాష నేర్చుకోవడం కరెక్టే కానీ తల్లి భాషను మరచొద్దని చెప్పి ఏమి భాష రానిది, ఏమి వేషం రానిది, ఈ భాషా వేషం ఎవడి కోసంరా, అన్ని భాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదంచు సకిలించు ఆంధ్రుడా సావవెందుకురని ధిక్కరించిన వ్యక్తి. అదేవిధంగా ఆనాడు ఎమర్జెన్సీ జరుగుతున్న సందర్భంలో జయప్రకాష్ నారాయణ చేసిన పోరాటం తర్వాత 1979 అక్టోబర్ 8 తర్వాత వారికి శ్రద్ధాంజలి ఘటించే సందర్భంలో జయప్రకాష్ నారాయణను ఉద్దేశించి పుట్టుకనేది సావునేది బతుకంత దేశానిదని మనకు ఒక ఆదర్శంగా కొటేషన్లు ఇచ్చిన వ్యక్తి కాళోజీ నారాయణరావు గారు. అందుకనే కాళోజీ నారాయణరావు ఏదైతే పోరాటం చేసిరో, ఏదైతే ధిక్కరించిరో, ఏ అన్యాయం కోసమైతే ఎదిరిస్తే నా గొడవకు విముక్తి అనుకున్నారో దాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం బాగా చదువుకొని వారి జీవిత చరిత్ర కూడా మనకు ఆదర్శప్రాయమే అని చెప్పి సత్సాంగ వశమున చేసిన చర్చ యుక్తం బాగును బోధ చేత మంచి బుక్కు చదివిన మంచి వ్యక్తి గురించి